అందరికీ నమస్కారం. ఈ వారం ప్రపంచవ్యాప్తంగా అలాగే జాతీయ స్థాయిలో జరిగిన అతి ముఖ్యమైన రాజకీయ, ఆరోగ్య మరియు సాంస్కృతిక వార్తల వెనక ఉన్న అసలు కథలను మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలివే. ముందుగా ఒక సంచలనాత్మక ప్రపంచ భద్రతా సంఘటన గురించి చూద్దాం. ఆ తర్వాత ఆర్థిక, రాజకీయ పరిణామాలు, మన పట్టణాల్లో పెరుగుతున్న ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం, అలాగే మౌలిక సదుపాయాలు, పర్యావరణం, చివరగా మనల్ని స్ఫూర్తితో నింపే కొన్ని సామాజిక విజయాలు, సంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆ అత్యంత ఉత్కంఠభరితమైన ఘటనతో మొదలుపెడదాం. అసలు అక్కడేం జరిగిందంటే, ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతోంది. అంతా ప్రశాంతంగున్న ఆ సమయంలో అకస్మాత్తుగా తుపాకులు, కత్తులతో ఒక వ్యక్తి లాబీలోకి చొరబడ్డాడు. ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగారు. చుట్టుపక్కల భయాందోళనలు, ప్రాణభయంతో అక్కడున్నవాళ్లంతా టేబుల్స్ కింద దాక్కున్న పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. ఈ ఘటన ఎలా జరిగిందో ఒక్కసారి వరుస క్రమంలో చూస్తే, శనివారం రాత్రి లాబీలోకి అనుమానితుడు చొరబడగానే క్షణాల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వేదికపై నుంచి చాలా సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఆ దాడి తనపైనే జరిగిందనే ఆయన విశ్వసించారు. దురదృష్టవశాత్తు అక్కడున్న ఒక అధికారిపై కాల్పులు జరిగాయి. అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం అటార్నీ జనరల్ కూడా ట్రంప్ మరియు ఆయన పరిపాలనా అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని ధృవీకరించారు. ఈ అంతర్జాతీయ కలకలం నుంచి కాస్త పక్కకొచ్చి మన దేశంలో జరుగుతున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల వైపు దృష్టి సారిద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న 100% అనే నంబర్ చాలా పెద్ద మార్పుకు సంకేతం. అవును, కొత్తగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశం నుంచి న్యూజిలాండ్కు ఎగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్లను, అంటే పన్నులను ఏకంగా 100% పూర్తిగా తీసేశారు. మన ఎగుమతిదారులకు ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ ఒప్పందంలో ఏమున్నాయి, ఏవి లేవు అనేది గమనిస్తే, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు మరియు మన ప్రొఫెషనల్స్కు ఇచ్చే వీసాల విషయంలో అద్భుతమైన వెసులుబాటు లభించింది. కానీ అదే సమయంలో మన దేశీయ రైతులను రక్షించాలన్న ఉద్దేశ్యంతో డైరీ ఉత్పత్తులు, అలాగే ఉల్లి, బఠానీల్లాంటి వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి పక్కన పెట్టారు. ఇందులో మరో అదిరిపోయే విషయమేంటంటే, రాబోయే 15 ఏళ్లలో మన దేశంలో సుమారు $20 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది. ఇది చాలా పెద్ద విషయం. ఇక మన దేశీయ రాజకీయాలకొస్తే, రాజ్యసభలో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన రాజకీయ చదరంగం గురించి మాట్లాడుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు బీజేపీలో చేరారు. ఇక్కడ రాజ్యాంగపరమైన చిక్కు ఏంటంటే, ఫిరాయించిన ఎంపీలు తమకు 3/2 మెజారిటీ ఉందని, కాబట్టి తమపై అనర్హత వేటు పడదని వాదిస్తున్నారు. కానీ యాప్ వాదన కరెక్ట్గా దీనికి వ్యతిరేకంగా ఉంది. అసలు పార్టీ వేరు, ఫిరాయించిన వాళ్లు వేరు. అసలు పార్టీ విలీనం కాలేదు కాబట్టి ఆ సభ్యులపై ఖచ్చితంగా అనర్హత వేటు పడాల్సిందేనని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం పార్లమెంట్కు మాత్రమే పరిమితం కాలేదు. పంజాబ్లో త్వరలో ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా వేడెక్కింది. తమ ఓటును వమ్ము చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఫిరాయించిన ఎంపీల ఇళ్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని రాజకీయ నిర్ణయాలు పంజాబ్ వీధుల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, రాజకీయాల పక్కన పెడితే, ఇప్పుడు మన కళ్ల ముందే మన పట్టణాల్లో మెల్లగా విస్తరిస్తున్న ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే, ఢిల్లీలో ఉంటున్న 6 ఏళ్ల లక్ష్మణ్ దినచర్య చూస్తే చాలు. ప్రతిరోజూ స్కూల్ బయట బండిమీద దొరికే రంగురంగుల ప్రాసెస్డ్ స్నాక్స్, నూనెలో దేవేసిన పదార్థాలు తినడమే వాడికి అలవాటు. ఇలాంటి చవకైన, అనారోగ్యకరమైన ఆహారం వల్ల రాజధానిలో పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది కేవలం లక్ష్మణ్ సమస్య మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతోమంది పిల్లల జీవితం ఇప్పుడు ఇలాగే మారిపోయింది. దీన్నే వైద్య పరిభాషలో డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటారు. వినడానికి కాస్త టెక్నికల్గా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. ఒకే పిల్లాడు ఒకవైపు మితిమీరిన ఆహారం తింటూ ఊబకాయంతో ఉంటాడు, కానీ అదే సమయంలో వాడికి సరైన పోషకాలు అందక అనారోగ్యంతో బాధపడుతుంటాడు. శరీరంలోకి ఎడపడా క్యాలరీలు వెళ్ళిపోతాయి తప్ప ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు మాత్రం శూన్యం. ఒక్కసారి ఆలోచించండి.
ఒకవైపు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వుల వల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకుపోతున్నాయి. ఇంకోవైపు చూస్తే అత్యవసరమైన ప్రోటీన్, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు ఏమాత్రం ఉండట్లేదు. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, చేతిలో డబ్బుండి విలాసవంతమైన జీవితం గడుపుతున్నా సరే ఈ ఫుడ్ కల్చర్ మరియు వాతావరణ కాలుష్యం పిల్లలను తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దేశంలో జరుగుతున్న మరికొన్ని మౌలిక సదుపాయాలు మరియు పర్యావరణ అత్యవసర పరిస్థితుల వైపు వేగంగా ఒక లుక్కేద్దాం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు భిన్నమైన విపత్తులను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఒకవైపు విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే ఓవర్బ్రిడ్జ్ కుప్పకూలి 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది చాలా బాధాకరం. ఇంకోవైపు తమిళనాడులోని నీలగిరి అడవుల్లో భారీ కార్చిచ్చు రేగింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ మంటలను అదుపు చేయడానికి ఏకంగా వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సహజంగానే మనకొక సందేహం వస్తుంది. ఎక్కడో ఒక తప్పు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే వ్యవస్థాగతంగా సరైన ఆడిట్లు చేస్తే ఇలాంటి ప్రమాదాలను అడ్డుకోవచ్చు కదా. ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. సరిగ్గా ఈ ఆలోచన నుంచే ఒక కీలకమైన నిర్ణయం బయటకొచ్చింది. ఇటీవల ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థల్లో లోపాల వల్ల కొన్ని ప్రాణాంతక రైలు ప్రమాదాలు జరిగాయి కదా. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ సిస్టమ్స్ అన్నింటిపైన తక్షణమే ఆడిట్ చేయాలని ఆదేశించింది. అంటే అసలు ఎక్కడెక్కడ ఆస్తులు, సిస్టమ్స్ విఫలమవుతున్నాయో గుర్తించి ఆ లోపాలను మూలాల నుంచి పరిష్కరించాలన్నది వాళ్ల లక్ష్యం. ప్రయాణికుల భద్రత కోసం ఇది నిజంగా చాలా అవసరమైన అడుగు. ఈ ఆందోళనల నుంచి కాస్త ఊరటనిస్తూ మనలో స్ఫూర్తిని నింపే కొన్ని అద్భుతమైన సామాజిక విజయాలు, సాంస్కృతిక సంప్రదాయాలతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మీరు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 21 మంది దివ్యాంగులైన విద్యార్థులు. శారీరక లోపాలు వాళ్ల సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. ఏకంగా సముద్రమట్టానికి 5364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను వాళ్లు విజయవంతంగా చేరుకున్నారు. వావ్, ఇది మామూలు విషయం కాదు కదా. అసలు మనం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఈ పిల్లలు నిరూపించారు. ఇక మన అద్భుతమైన సంస్కృతి విషయానికి వస్తే కేరళలో జరిగే త్రిస్సూర్ పూరం పండుగ గురించి చెప్పక తప్పదు. ఇటీవల జరిగిన ఒక విషాదకరమైన అగ్ని ప్రమాదం కారణంగా ఈసారి బాణసంచా కాల్చడాన్ని తగ్గించారు. కాని పండుగ ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అద్భుతంగా అలంకరించిన ఏనుగుల ఊరేగింపులు, ఆ గుడి ప్రాంగణంలో పోటెత్తిన జనసందోహం చూస్తే మన సంప్రదాయాలు ఎంత బలమైనవో అర్థమవుతోంది. అక్కడున్న ఒక కళాకారుడు చెప్పిన ఈ మాటలు వింటే నిజంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయనేమన్నారంటే, మా గుండెల్లో బాధ ఉన్నప్పటికీ పండుగలకు దూరం కాలేము. ఇలాంటి వేడుకలే మన మధ్య దూరాలను తగ్గిస్తాయి, మన హృదయాలను తేలికపరుస్తాయి అని చెప్పారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే మనల్ని ఒక తాటిపై నిలబెట్టేది, మనకు ధైర్యాన్నిచ్చేది మన సంస్కృతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరగా ఒక ప్రశ్న మనమంతా వేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో ఊహించని మార్పులు, సంక్షోభాలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. మరి ఈ గందరగోళం మధ్య సమాజంగా మనం ఎలా నిలదొక్కుంటాం? మన మూలాలను, సంప్రదాయాలను ఎలా కాపాడుకుంటూ ముందుకు సాగుతాం? బహుశా మనం ముందున్న ఈ సవాళ్లే మనల్ని మరింత బలంగా మారుస్తాయేమో. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.